హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు శ్రీకాళహస్తి మినీ వ్లాగ్ చూపించబోతున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే తిరుపతి నుండి మేము శ్రీకాళహస్తి వెళ్ళి జస్ట్ 3 అవర్స్లో మా పూజ ఏ విధంగా ఫినిష్ చేసుకున్నామో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనం తిరుపతి నుండి శ్రీకాళహస్తి రీచ్ అవ్వడానికి 50 మినిట్స్ దాకా పడుతుంది. మనం టెంపుల్ రీచ్ అయిన తర్వాత వెళ్ళేదానికి ముందు శ్రీకాళహస్తి ఎంట్రన్స్లో స్వర్ణముఖి నది దగ్గర బ్రిడ్జ్ అనేది ఉంటుంది. అక్కడ మీరు ఒక 10 మినిట్స్ స్పెండ్ చేయొచ్చు. అక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది. మనం బ్రిడ్జ్ అంతా క్రాస్ చేసుకొని టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు 4 వైపులా మహాద్వారాలు ఉంటాయి. మనం ఎటువైపు నుండి అయినా టెంపుల్ లోపలికి రీచ్ అవ్వచ్చు. టెంపుల్ లోపల మనం రీచ్ అయిన వెంటనే ముందుగా టోకెన్ వేసుకోవాల్సి ఉంటుంది. రావుకేతు పూజకి ఇక్కడ రేట్ అన్నీ వేసుంటారు. 750, 1500, 2500, 5000 అట్లా. మనకు కావాల్సిన టోకెన్ తీసేసుకొని ఇక్కడ ఇక్కడ ఒక మండపము చాలా ఆకర్షణగా ఉండింది. సో అందుకనేసి నేను ఇక్కడ ఉండే ఈ తులసి చెట్లు ఈ మండపము జస్ట్ ఒక 5 to 6 మినిట్స్ వీడియో తీసుకున్నాను. ఇదంతా కూడా టెంపుల్ బయట. మనం టోకెన్ వేసేసుకున్న తర్వాత రావుకేతు పూజ చేసుకోవడం కోసం ఒక 20 నిమిషాలు టైం పడుతుంది. రావుకేతు పూజ అయిపోయాక దర్శనానికి ఒక 20 మినిట్స్ పడుతుంది. మనం 200 రూపీస్ టోకెన్ తీసుకుంటే మళ్ళీ మనము ప్రసాదం తీసుకొని రిటర్న్ అయిపోవచ్చు. మీరు కూడా శ్రీకాళహస్తి విజిట్ చేస్తే లోపల ఏమేమి చూసారో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. రావుకేతు పూజ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే రావుకేతు కాయిన్స్ ఇస్తారో అవి మీరు ఉండిలో వేసేసి రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళకుండా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.